One eternity later. హే గాయ్స్, అందరికీ శుభోదయం. ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, రూమ్కి పోతున్నాం. సో ఇప్పుడు పోయి చేసేది ఏం లేదు, పోయి స్నానం చేయాలి. ఎందుకంటే మనం సాయంత్రం స్నానం చేయం కాబట్టి ఈడంటే అమ్మాయి కంటే అధ్వానంగా తయారవుతాడు కాబట్టి సాయంత్రం రోజు స్నానం చేస్తాడు. నేను మంచిగా పొద్దుగా బ్రహ్మమూత్రంలో స్నానం చేస్తాను. సో ఆఫీస్ నుంచి బయటకు వచ్చినాక ఏంటంటే ఒక 1.5 కిలోమీటర్, నాట్ అంత లేదులే కానీ ఒక 1/2 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది అన్నమాట పీజీకి. తర్వాత ఏం చేయాలి, నడవాలి ఫస్ట్. రోజు కాళ్ళ నడకనే పోతాం. సో ఇది మెయిన్ రూట్ అన్నట్టు. ఇదంతా నవరంగపుర ఏరియా. అటు పోతే పోలీస్ స్టేషన్, ఇటు పోతే పోలీసులు పట్టుకున్నారు. ఈడ మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు. 2500 ఫైన్ కూడా వేశారు. ఇయర్ ఎండింగ్లో చాలా తీపి జ్ఞాపకం అది. ఇన్స్టాల్మెంట్లో కట్టాం దాన్ని మళ్ళీ 2 నెలలు. సో ఇక్కడ పొద్దుగాల రోజు ఛాయ్ పెడతాడు తాత, సూపర్ ఉంటుంది. హాయ్ బోలా అంకుల్, హాయ్ అంకుల్, హాయ్ చెప్పిండు మనకి. అందరు మన ఫ్యాన్స్ రోజు ఇక్కడ నేను ఛాయ్ తాగుతా అని అట్లా చెప్పాలి. ఎందుకంటే అట్లా వేరే చోట తాగుతాం. మా బాబాయ్ ఇంకా దుకాణం తెరవలేదు, ఆయన 5:30కి తెలుస్తాడు. అడిగిపోతే కేమ్చో కాగా అనగా 2 గ్లాసులు టీ అయిపోయినాక కూడా ఇంకో గ్లాస్ టీ పోతాడు. యాక్చువల్లీ ఇంకా దుకాణం తెరవలేదు బాబాయ్. అప్పటి నుంచి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతాను. ఇటు చూడండి, పిచ్చి కుక్కలకి అటు ఇటు తిరుగుతున్నాడు. చెప్పరా హాయ్ చెప్పరా. సిగ్గుపడ, వీనికి ఆఫీస్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది తెలుసా, దాని పేరు రొయ్యలు. రొయ్యలు. ఇంకా 5:30, ఇంకా టైం కాలేదా? బాబాయ్ ఇంకా 5:30 అవుతుంది, అయినా వస్తలేడు. మేము ఆయన ఫ్యాన్స్ అని తెలిసి కూడా రావట్లేదు. చూడండి, ఇదే మన దుకాణం. చెప్పు ఏదది? ఇదే మంది అంటే ఈ అంకుల్ది. అంటే మీ కొత్త రోజు కాబట్టి మాదని ఫీల్ అవుతాం మేము అట్లా. ఇంటి కొట్టు, నాది కొట్టు. ఇప్పుడే మన కాకా దుకాణం ఓపెన్ చేసిండు. కేమ్చో కాకా, కేమ్చో హాయ్ बोलो सब. हाय हाय बाय बाय. कौन है? कोई दिख नहीं रहा. यूट्यूब पे यूट्यूब वीडियो. वेट यूट्यूब में डाल दो. जय श्री कृष्ण, राम राम, जय श्री कृष्ण. कैसे है सब? अभी बोलो. अभी काम कर रहे हैं. हाँ बोलो कुछ भी. अभी चाय बनाएंगे, ये बाटले बिटले लगाएंगे, चाय बनाएंगे मस्त झकास. जो लोग इधर आते सब इधर विजिट करना है, क्योंकि काका चाय अच्छा लगाता है. हम इधर ही पीते हैं रोज. क्या बोलते हैं काका? हाँ, बहुत मजे से काम करते हैं हम. मजे से काम करते हैं. अच्छी सी सब मिलता है इधर. जो मिलना है तेरे को, जो खाना है सब मिलता है. खाना सब मिलता है. पीना, खाना, फूकना, कुछ भी मिलता है. सब मिलता है. सब आ जाओ सब. మనం ఈ చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నాం అన్నట్టు. ఇదే మాకు రోజు డైలీ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. ఇటు పోతే రివర్ ఫ్రంట్, ఇటు పోతే రోడ్ వస్తుంది. అది ఎటు పోతే నాకు తెలియదు, ఎందుకంటే నేను తిరగలేదు. సో ఇంతకుముందు ఫస్ట్ రోజు ఈ గల్లీలో ఒక పీజీకి వచ్చినాం. ఫోటోలో తీరు చూడ్డానికి ఒక తీరు ఉండే, అదంతా ఆగమాగం ఉండే. ఇంకొచ్చేసి వ్యాక్లా ఉంది. ఈ చేతిలో బండ్లు, ఆ చేతిలో గమనించారా? అదిదా మ్యాటర్ అన్నట్టు. ఓపెన్ చేస్తే, సారీ కట్ చేస్తే, ఏదో ఒకటి చేస్తే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గర్ల్ ఒకటి ఉంటుంది. కాండాయ్ స్వీట్ చాలా ఫేమస్. అంకుల్కి హాయ్ చెప్పండి. హాయ్. వావ్, ఎస్, ఇదే మా పీజీ అన్నట్టు. పీజీ గర్ల్స్ ఉంటారు, ఓన్లీ బాయ్సే ఉంటారు. గర్ల్స్ ఉంటారు, ఓన్లీ బాయ్సే ఉంటారు. సారీ. ఇది మన పార్కింగ్ లాట్. అంకుల్ ఉన్నాడు అక్కడ, పండుకున్నాడు. ఇట్లా పైకి పోవాలి ఇంకా మనం. ఓయ్ లిఫ్ట్. ఈడు చూడు, ఈడు సోకులేడు కానా. ఏంది రా చేతిలో? నేను చూడు అనుకుంటాను. ఇప్పుడు మనం పైకి పోవాలన్నట్టు.
దీనికి బటన్ ఉండదు. నువ్వు ఇదే అన్నట్టు క్లోజింగ్ ద డోర్. ఒక నిమిషం రూకో. చాలా పెయింటింగ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. మామూలు పెయింటింగ్ అది అసలు గుజరాత్ అందాలి. ఇది మన పీజీ మెస్. ఏంట్రా అది? ఖాళీ పేపర్ ఏం లేదు. ఈ దోశలు అవన్నీ పోతారు. ఉత్తప్పం. ఇది కిచెన్ చికెన్. ఇది బాహార్ వ్యూ. ఇది హాస్పిటల్ కానీ నేను ఎప్పుడు పేషెంట్ నేను చూడలేదు ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వీట్ షాపు చాలా రేట్లు ఎక్కువ, మన బడ్జెట్ కాదు. ఇది అల్టిమస్ బిల్డింగ్. వాళ్ళు ఎవరు ఉంటారో తెలీదు. ఇదిదా రోడ్డు. సో మేము రోజు బాక్స్ పట్టుకుపోతాం అన్నట్టు. మేము రోజు బోర్లు కడుక్కుంటాం అన్నట్టు. ఎందుకంటే పని మనిషి లేదు. పని మనిషి ఉన్నది మేమే పని వాళ్ళం. పని వాళ్ళం మేము. ఇక్కడ సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా హాయ్ చెప్పండి. హలో హాయ్. రే వాడు చూసి ఏమనుకుంటాడు, ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు పీజీలు ఏందనుకుంటున్నాడు. సో ఇది మన పీజీ గల్లీ. ఇది కామన్ వాష్రూమ్. ఇదంతా పీజీయే. ఇదంతా ఒక స్వస్తిక్ సూపర్ మార్కెట్ అంటారు కానీ ఇంతవరకు సూపర్ మార్కెట్ చూడలేడు. ఇదే మన రూమ్. ఏది దిస్ F9 ఈజ్ అవర్ రూమ్. అందరు పడుకున్నారు. బాయ్. అందరికి గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. అందరికీ మంచి పొద్దున. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? సాయంత్రం 6, 7 కావస్తుంది. ఇప్పుడు మనం ఆఫీస్ పోతాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడే పొద్దుగాల అవుతుంది కాబట్టి. ఎందుకంటే మేము నైట్ షిఫ్ట్ కాబట్టి. మాకు తెలుసులేరా. ఈ దారి పొందట ఇదంతా రివర్ ఫ్రంట్ దారి. సో వీ షుడ్ గో బై దిస్. బాయ్ అంకుల్. ఈ అంకుల్ చూడండి మొత్తం కలర్ డ్రెస్ వేసుకున్నాడు. అవన్నీ నాయే సెట్ అయ్యి నాయి లేపేశాడు. ఫోన్ ఈడిది. యాక్చువల్లీ నేను కొత్త ఫోన్ కొన్నా, నాది కాదు ఇది. నిజం బాగుందనా అంటే ఇటు ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నాడు. ఎంత రిచ్ కిడ్ అంటే అంత రిచ్ కిడ్ అన్నట్టు. iPhone 17 Pro Max 512 GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆనియన్ పొటాటో చిప్స్ ఇవన్నీ. ఇది అక్కడ ఇది క్యాంప్ వేసారా. సో ఇదంతా రివర్ ఫ్రంట్ సైడ్ ఏరియా. ఆటుపోతే రివర్ ఫ్రంట్. ఏదో ఒక రోజు మనం వీడియో తీద్దాం అక్కడ కూడా. అక్కడ వీడియో తీయొద్దు అనడానికి ఒకటే రీజన్. ఎందుకంటే నేను అది తర్వాత వీడియోలు చెప్తా. ఎందుకంటే అక్కడ చూసి నేను చాలా తట్టుకోలేను. ఈడైతే అసలు తట్టుకోలేడు. దూకి చచ్చిపోయినా చచ్చిపోతాడు. అందుకే ఆడిపోయి మేము వీడియో తీయదలుచుకోలేదు. కాకపోతే ఈ సాటర్డే పక్కా వీడియో, సండే వీడియో తీస్తా. అంటే సాటర్డే తీసి సండే అప్లోడ్ చేస్తా. సో టైం ఎంత అయింది? 7 అయింది. సో 7:30కి లాగిన్ అన్నమాట. ఇప్పుడిప్పుడే ఆఫీస్ అనిచర్యలోకి వస్తున్నాం. వర్క్ స్మెల్ వస్తుంది. నాకు చేయబుద్ధి కావట్లేదు. కంపు కొడుతుంది వర్క్ స్మెల్. సో ఇది ఆఫీసు. ఏదది ఈ 2 ఫ్లోర్లు మనే, అంటే నాది కాదు, కంపెనీ వాళ్ళది. ఇప్పుడు ఇదే పని వీళ్ళకి. సో లాస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ మాత్రం తోపు ఉంటుంది అసలుకు. ఎప్పుడైనా పైకి పోయినప్పుడు వీడియో తీసి పెడతా. లైక్ శబర్మతి రివర్ మొత్తం ఓపడుతుంది. మొత్తం ఓపడుతుంది. ఒక కిలోమీటర్ వారికి ఒక మంచి వ్యూ ఓపడుతుంది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లుక్ అసలు ఆఫీస్ వచ్చేటం లెక్కనే ఉండదు. ఏదో కాలేజ్కి గాలి పొరగాలు పోతారు చూసిన అట్లా ఉంటారు. ఈ టీషర్టు, ఫ్రాక్స్. మారువా నువ్వు మారోరా. ఆఫీస్ పెట్టడం లెక్క అస్సలు ఉండదు నా ఎవరం అంతా. ఆ పుస్తకాడు మెడల్ వేసుకోవాలి కానీ మనం మెడల్ వేసుకోలేము. ఎందుకంటే నాకు నచ్చదు.
A few moments later. ఇది క్యాంటీన్, అందులో ఫుడ్ దొరుకుతుంది, మనం తినాం. ఒకసారి ఇటు తిన్నందుకు ఇంటికి మోషన్స్ అయినాయి. పన్నీర్ తిన్నాడు. హాయ్ బోలో బాయ్. బాయ్. 2 hours later. సో ఇప్పుడే లంచ్కి రావడం జరిగింది. వీడి పేరు వస్తాను, వీడు తెలిసింది మన హీరో. సో ఇది మెస్. అక్కడ ఓవెన్లో రైస్ వేడి కోసం పెట్టేసిన, అదృష్టంగా తినడే. బాక్స్ తెచ్చుకుంటాం మేము రోజు, వీడు కూడా తెచ్చుకుంటాడు. బోల్ హాయ్ బోల్. సిగ్గుపడతావేరా, సిగ్గుపడతావా? శరంకి రా మేరే కో బహుత్ శరం నీయే తెరదు. సో ఇది క్యాప్సికమ్ కర్రీ, ఇందులో క్యాప్సికమ్ అవ్వడం, ఎందుకంటే క్యాప్సికమ్ ఉన్నాయి అందులో. నేను క్యాప్సికమ్ తిన్నాను కాబట్టి. వీడు మంచి చెఫ్, వాడు కుక్ చేసుకుని వస్తాడు. సునీల్ బాయ్ యా ముపాసా. ఈడ బాక్స్ తెచ్చుకోలేదు, ఎందుకంటే ఆ బాక్స్ మేము తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు తిని మళ్ళీ పైకి పోవాలి గంట సేపు, సీదా మళ్ళీ 5 గంటలకి రావడం బయటికి. ఇంకా గుడ్ నైట్. Mobiles are not alone due to some company rules. 3 hours later. ఇప్పుడు 5 అవుతుంది టైమ్, ఆఫీస్ అయిపోయింది. సేమ్ నిన్న మార్నింగ్ షిఫ్ట్ అయిపోయినాక ఉండి చేసిన కథ ఏముందో సేమ్ మళ్ళీ అలాగే ఉంటుంది. సో నేను చెప్పాను మీకు 12th ఫ్లోర్ వెళ్ళాక వ్యూ చూపిస్తాను. సో ఇది వ్యూ మొత్తం రివర్ ఫ్రంట్ మొత్తం ఇంత నైట్ వరకు. సో అటు సైడ్ ఎయిర్పోర్ట్, ఇది మన అక్కడ అల్టిమస్ బిల్డింగ్ కాండే మన పీజీ. సో ఇది ఎక్స్పో. సో ఏంటది యాస్థెటిక్ ఎక్స్పో. ఇది నేను సాటర్డే కానీ సండే కానీ వెళ్ళి దీని బ్లాగ్ కూడా పెడతాను. సో ఇంకా చాలా దూరం ఉంటుంది, ఆల్మోస్ట్ ఇది గాంధీనగర్ వరకు ఉంటుంది మొత్తం, చాలా పెద్దది. సో అది అటు రైల్ ప్లస్ మెట్రో 2 లైన్స్ ఉన్నట్టు. ఇది ఇంకా ఇటు సైడ్ ఉంటాయి, ఇటు సైడు అటు సైడ్ అంతా, అటు సైడు అదంతా ఓల్డ్ అహ్మదాబాద్ అంటారు, ఇదంతా న్యూ అహ్మదాబాద్. లైక్ మన సైడ్ చెప్పుకోవాలనుకుంటే ఓల్డ్ సిటీ, హైటెక్ సిటీ టైప్ కైండ్ ఆఫ్ మొత్తం. ఇంకా ఇదంతా కొద్దిగా పెద్ద బిల్డింగ్లు అంతా, అదంతా పాత అహ్మదాబాద్. సో ఆ టైప్ ఆఫ్ అన్నట్టు. సో ఇది సో అంతే. ఇంకా ఈరోజుకి బ్లాగ్ ఇది. నా డైలీ రొటీన్, తినడం, పడుకోవడం, ఆఫీస్కి రావడం, ఇదే తిరుగుతూ ఉంటుంది మొత్తం. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. అయినో చాలా 2 years తర్వాత వీడియో పెట్టాను, బట్ మళ్ళీ హోప్తో స్టార్ట్ చేశాను, ఏదో చేద్దామని. ఈ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కిందే. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి అందరికీ. సో నేను మళ్ళీ కొత్త కంటెంట్తో మళ్ళీ వస్తాను. సో ఇప్పటికైతే వీడియో అంతే. గుడ్ నైట్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.